మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. విశాఖలో మరో కొద్ది క్షణాల్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే సన్ రైజ్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది మొన్న 24న కూడా మ్యాచ్ జరిగింది. ఈరోజు ఆదివారం ఉగాది పూట ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే SRH లేదా ఢిల్లీ క్యాపిటల్స్ అని వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. మనతో పాటు క్రికెట్ అభిమానులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు, ఏ మ్యాచ్ గెలుస్తుంది అంటారు? సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. సన్ రైజ్ హైదరాబాద్ గెలుస్తుంది ఈరోజు. ఫస్ట్ బ్యాట్ హెడ్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఎలా ఆడతారు? ఓన్ పిచ్ కదా, ఓన్ 50+ స్కోర్ చేస్తారు. 50+ నితీష్ కుమార్ రెడ్డి. హెడ్ అభిషేక్ శర్మ 50+ స్కోర్ ఉంటుంది. క్లాస్ మిడిల్ ఆర్డర్. ओनली फॉर DC. ओ दिल्ली आएगा. ओ आज तो अच्छा खेलेंगे. होम पिच बोल रहे, देखते हैं क्या होता है. और जो उनका तो होम पिच है, आज थोड़ा अच्छा भी लगेगा देखने के लिए मैच भी. अभी तो ज़्यादा भी इधर उधर से शब्द आ रहे भी अच्छा लगेगा देखने के लिए. और क्या DC. చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు 300 పక్కా. ఎవరు SRH పక్కా కంపల్సరీ. బ్రదర్ చలిగే నా చలిగే. हाँ हैदराबाद ही आएगा भाई. हैदराबाद ही विन करेगा. ఓకే. ఎవరు బాగా ఆడతారు అసలు ఈరోజు? हिंदी. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ప్రధానంగా కొంతమంది అభిమానులు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే బాగా ఆడతారు, కంపల్సరీగా విన్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే వీళ్ళు SRH అయితే కంపల్సరీగా బాగా ఆడతారు. కంపల్సరీగా 300 స్కోర్ అయితే దాడతారు. అలాగే మన లోకల్ పర్సన్ అయితే నితీష్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను కంపల్సరీగా 50 స్కోర్ అయితే చేస్తారని చెప్తున్నారు. బ్రదర్ చెప్పండి, ఎవరు గెలుస్తారు? పక్కా SRH. తిరిగేదే లేదు. కాటారం కొడుకులు మొత్తం అందులో ఎటువంటి డౌటే లేదు. ఎట్టి పరిస్థితి అసలు ఎట్టి పరిస్థితి పక్కా 250+ అయితే పక్కా ఉంటుందని అందరూ ప్రొడక్షన్ చేస్తున్నారు పక్కాగా. ఇది మాత్రం 300 లోడింగ్. ఎవరు బాగా ఆడతారు చెప్పు, ఒకటే డైలాగా? SRH. RCB 300 ఆరెంజ్ ఆర్మీ CSK 300 లోడింగ్. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అభిమానులంతా నిజంగా ఆంధ్ర తెలంగాణ సంబంధించి అయితే మటుకి SRH అయితే సపోర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళంతా సన్ రైజర్స్ హైదరాబాదే ఎక్కువ మెయిన్ చేస్తా అన్నారు. బ్రదర్ సార్ చెప్పండి, ఎవరు బాగా ఆడతారంటారు? వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు? లోకల్ ప్లేయర్ నితీష్ రెడ్డి కాబట్టి నితీష్ రెడ్డికి ప్లేయర్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. బాగా ఆడతారంటారు. విశాఖపట్నం ఎంత నితీష్ రెడ్డి ఎంత కొడతారంటారు? హాఫ్ సెంచరీ మినిమం చేయాలని కోరుకుంటున్నాం మేము. నితీష్ రెడ్డి బ్రదర్ ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? చాలా బాగుంటది. మొత్తం ఉగాది ఫెస్టివల్ ఈరోజు. ఎవరు సపోర్ట్ చేస్తారు మీరు? ఎవరా మా IPL అంతా ఏంటి మొత్తం ఇండియా మొత్తం ఉంటది. 3 DC మన హోమ్ గ్రౌండ్ DC GMR. ఎక్సలెంట్ రాజా. చెప్పండి. RCB కోహ్లీ ఫ్యాన్ అన్న. ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎవరు కొడతారంట? ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టబోతున్నాడు. వైజాగ్ అంతా దద్దరిల్లిపోతుంది. అభిషేక్ శర్మ దుమ్ము దులపబోతున్నాడు. చెప్పండి, ఎవరు సపోర్ట్ చేస్తారు? SRH. బ్రదర్ చెప్పండి, ఎవరు ఈ రోజు మ్యాచ్? నేను ఎప్పుడు చెన్నయ్యేనండి. నేను ఎప్పుడు చెన్నయ్యే. ఈ రోజు జరగబోయే మ్యాచ్ SRH అండి. SRH. అయితే ప్రధానంగా SRH అయితే మనకి కంపల్సరీగా విన్ చేస్తుంది. అయితే మన లోకల్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసుకుంటే SRH అయితే ఎక్కువ చేస్తున్నారు. అయితే చూడొచ్చు మొత్తం ఫ్యాన్స్ మొత్తం అంతా కేరింతలతో కొడుతున్నారు. మొత్తం అంతా ఎంత తొందరగా ఈ మ్యాచ్ అయితే జరగబోతుందని చెప్తున్నారు. సన్ రైజర్స్ ఇది పక్కాగా విన్. ఈ రోజు 280 స్కోర్ అవుద్ది. సన్ రైజర్స్ నితీష్ కుమార్ రెడ్డి 100% ఈరోజు సెంచరీ చేస్తాడు. 100% లోకల్. ఎవరు గెలిస్తే కీలకం అంటారు అసలు? సన్ రైజర్స్ గెలుస్తుంది. సన్ రైజర్స్ మ్యాచ్ ఈరోజు. వైజాగ్ బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి అడ్డ. ఓన్ పిచ్ అంటారా నితీష్ కుమార్ రెడ్డికి? ఇది ఓన్ పిచ్. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాడు. 100% సన్ రైజర్స్ మ్యాచ్. ప్రధానంగా మనం
మనం చూసుకోవచ్చు. ఈ నితీష్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్ రెడ్డి ఓన్ పిచ్ కంపల్సరిగా వీళ్ళంతా మ్యాచ్గా కొడతారు. కంపల్సరిగా నితీష్ కుమార్ రెడ్డికి ఓన్ పిచ్ అవడంతో దగ్గర దగ్గర 50 నుంచి 100 అయితే కొట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఏదైనా మరో అరగంటలో అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. మనం చూడొచ్చు ఇక్కడ క్రికెట్ స్టేడియం వద్ద అభిమానులు అయితే కేరింతలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. మొత్తం అంతా కిక్కిరిసిపోయి ఉన్న జనం. ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఎస్ఆర్హెచ్కి విన్ అవుతుంది, ఎస్ఆర్హెచ్ కంపల్సరిగా విజయం సాధిస్తుంది అని చెప్పి గట్టి నమ్మకంగా అయితే చెప్తున్నారు. ప్రధానంగా బ్రదర్ చెప్పండి, ఎవరు బాగా ఆడతారు? ఈ రోజు నితీష్ కుమార్ లోకల్ బాయ్ నితీష్ కుమార్ ఆడతాడు. కాటేరమ్మ కొడుకు క్లాస్ అని ఆడతాడు. హైదరాబాద్ టీం బహుత్ అచ్చా. ఈ మ్యాచ్ కావ్య పాప కోసం నేను వచ్చా. ఎస్ఆర్ఎస్ 300 లోడింగ్ అన్న ఈసారి మాత్రం పక్కన. ఎన్కేఆర్ వైజాగ్ రోడ్ పక్క 100+ అయితే మాత్రం ఈ రోజు ఉంటుంది. నితీష్ రెడ్డి ఆబ్వియస్లీ మనం వైజాగ్ వాళ్ళం కదా, 100% ఇస్తాం. కంపల్సరీగా ఆర్సీబీ కప్పు ఈసారి కప్ ఈసారి కప్పు కొడుతున్నాం. ఈసారి కప్పు కొడుతున్నాం. ప్రజలంతా మొత్తం అంతా ఈ అభిమానులు అయితే ఆర్సీ కంపల్సరీగా కప్పు విజయం అయితే సాధిస్తారని చెప్పి మరో అరగంటలో అయితే మ్యాచ్ అయితే అవుతుంది. మొత్తం అంతా ఎప్పుడెప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి అంతా ఆతృతగా ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం చాలా ఎక్కువ సంఖ్యలో అయితే అభిమానులు అయితే స్టేడియం వద్దకు అయితే చేరుకున్నారు. మరో అరగంటలో అయితే మ్యాచ్ జరగబోతుంది. నిజంగా చాలా చాలా అంటారు. చెప్పండి, ఏం చెప్తారు మ్యాచ్? I'm from Srikakulam. Okay, Dubai. GMR DC. Mine says GMR DC Delhi and SRH Telugu ga నేను SRH సపోర్ట్ చేస్తున్నా, కానీ మా GMR ని కూడా సపోర్ట్ చేస్తున్నా. ఎవరు ఈ రోజు బాగా ఆడే అవకాశం ఎవరికి ఎక్కువ హోప్ ఉంది? అభిషేక్ శర్మ అండ్ హెడ్ వాళ్ళు బాగా ఆడతారు. చెప్పడానికి మా శ్రీకాకుళం కాబట్టి మేము GMR ని సపోర్ట్ చేస్తున్నాం, ఢిల్లీని. అండ్ ఆల్సో హైదరాబాద్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఢిల్లీ క్యాపిటల్స్ SRH రెండిట్లో దేనికి అవకాశం ఉందంటారు అసలు? హైదరాబాద్ SRH 100% SRH. అంటే ఏపీ తెలంగాణ కంపల్సరీ SRH సపోర్ట్ చేస్తారా? ఇది ఏపీ తెలంగాణ అనొద్దు, తెలుగు కూడా అనుకుందాం. సో కాదు అంటుంది మంది అంటే ప్రెసెంట్ హోమ్ టీమ్ అయితే SRH. బట్ అండ్ ఆల్సో ఇక్కడికి మ్యాచ్ ఎందుకు వచ్చిందని అంటే GMR వాళ్ళని వచ్చింది కాబట్టి GMR ఢిల్లీని కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే, కరెక్టే. అయితే ఓవరాల్ గా లోకల్ పర్సన్ నితీష్ కుమార్ రెడ్డి ఏ విధంగా ఆడబోతాడంట? సూపర్ ఆడతాడు. ఎందుకంటే తన హోమ్ గ్రౌండ్ చిన్నప్పటి నుంచి ఆడుతున్నాడు, తనకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి మెజర్మెంట్స్ అంతా కూడా. కాన్ఫిడెన్స్ హై లెవెల్ ఉంటుంది. సో హీల్ ఎంజాయ్ ద గేమ్ and I'm expecting some 50 runs, at least a 200 square strike rate. We'll see. We're crossing fingers. Yes, exactly. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు. SRH అయితే కంపల్సరీగా ఎక్కువ విన్నింగ్ అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ ప్లేయర్స్ మొత్తం అంతా SRH గెలాలి, SRH ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని చెప్పి నమ్మకం, ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవాలంటే నితీష్ కుమార్ రెడ్డి తన చిన్న మొత్తం తన క్రికెట్ మొత్తం అంతా ఇదే స్టేడియంలో ఆడారు కాబట్టి ప్రతి లైన్ అండ్ లెంత్ ప్రతి ఇంచ్ టు ఇంచ్ తనకు బాగా తెలుసు. కంపల్సరీగా తను ఎక్కువ స్కోర్ చేస్తాడు, కంపల్సరీగా ఈరోజు విజయం సాధిస్తాడు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈరోజు కంపల్సరీగా విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళంతా విశాఖ క్రికెట్ అభిమానులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV, విశాఖ స్టేడియం వద్ద నుంచి.